చంద్రబాబు హయాంలో ప్రభుత్వం నుంచి డిస్కమ్లకు ఎంత ఇచ్చాడు సబ్సిడీ కింద? 13,255 కోట్లు. కేవలం 13,255 కోట్లు ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిస్కమ్లకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, మా హయాంలో, మా ప్రభుత్వ హయాంలో 47,800 కోట్ల రూపాయలు ఇచ్చాం. చంద్రబాబు హయాంలో 13,255 ఇస్తే అంతకన్నా దాదాపుగా 4 రెట్లు అధికంగా 47,800 కోట్ల రూపాయలు. రైట్? మీకు రాసే ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఇదిగో 13,255 కోట్ల రూపాయలు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 47,800 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చాడు డిస్కమ్లకు అని చెప్పి రాయగలిగే ధైర్యం ఉందేమో రాయలేరు. కాబట్టి కనీసం ఈ వివరాలు ప్రజలకు తెలియజేయాలి కాబట్టి ఇవన్నీ పెట్టాం. దానితో పాటు చంద్రబాబు నాయుడు నిర్వాహకం కూడా ఒక్కసారి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మేము ₹2.49 కొనుగోలు చేశాం. చంద్రబాబు హయాంలో సౌర విద్యుత్ మీద కొనుగోలు చూస్తే ఒక్కసారి కళ్ళు తిరుగుతాయి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ దగ్గర నుంచి అన్నిటి విషయంలో కూడా ఒక్కసారి అది కూడా చూపిస్తాను. పీపీఎల్ పేరుతో ఏ విధంగా బాబు జమానాలో అవినీతి జరిగిందనేటువంటిది ఒక్కసారి చూడండి. 2014లో ఏకంగా 30 పీపీఎల్ ఎంటర్ అయ్యాడు ఒకటేసారి. దానికి సంబంధించి 649 మెగావాట్లకు సంబంధించి ₹6.49, 3% ఎస్కలేషన్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ తో పోల్చుకుంటే ₹6.99. అదేవిధంగా 2015లో ఎంటర్ అయినటువంటి అగ్రిమెంట్ కు సంబంధించి 250 మెగావాట్స్ కు సంబంధించి ₹5.96 కొనుగోలు చేశాడు. ఈ రోజు 2014 వరకు 11 పీపీఎల్ ఉంటే 2015 నుంచి 2019కి 35 పీపీఎల్ వచ్చాయి. అదేవిధంగా యూనిట్ గరిష్ట ధర ఎంతవరకు పోయింది? ₹6.99 పోయింది. మీరు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఎన్ని సంవత్సరాలు? 25 ఏళ్ల పాటు ఒప్పందాలు చేశారు. కానీ సెకీతో వైఎస్ఆర్సీపీ హయాంలో చేసుకున్నటువంటి ఒప్పందం సంబంధించినటువంటి యూనిట్ ధర ఎంత? ₹2.49. ఇప్పుడు సమాధానం చెప్పండి, ఎవరిది అవినీతి? చంద్రబాబు నాయుడు అవినీతా, జగన్మోహన్ రెడ్డి గారిది అవినీతా? అదేవిధంగా మరొకటి కూడా చూపిస్తాను. ఈరోజు ఇది చూస్తే దీనికి సంబంధించి విండ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్. ఇంతకుముందు మనం చూసినటువంటి వచ్చి సోలార్ పవర్, ఇది విండ్కి సంబంధించి 2014లో 14 ఎంఓఎల్ చేశాడు, పీపీఎల్ చేశాడు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఎంటర్ అయ్యాడు. 281.6 మెగావాట్లు యూనిట్ రేట్ ఎంత? దాదాపుగా ₹4.70. 2018 దగ్గరికి వస్తే 2.3 మెగావాట్లు చేస్తే ₹4.84. అంటే 2015 వరకు దీని మీద 91 పీపీఎల్ ఉంటే 2015-19 మధ్యలో 133 పీపీఎల్ కుదుర్చుకున్నాడు. మొత్తం మీరున్నటువంటి లిస్టు ప్రకారం పైనుంచి కింద వరకు చూడండి, 133 పీపీఎల్. ఆయన గరిష్ట ధర ఎంత? ₹4.84 గరిష్టంగా ఇచ్చినటువంటి ధర. ఎన్ని సంవత్సరాలకు ఒప్పందాలు? 25 ఏళ్లతో ఒప్పందాలు. మనం కుదుర్చుకున్నటువంటి రేట్ ఎంత? ₹2.49. దీని మీద చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పగలడా? మరి ఎవరు అవినీతి పరుడు? చంద్రబాబు నాయుడు అవినీతి పరుడా? దాదాపుగా ₹4.84 కొన్నటువంటి చంద్రబాబు నాయుడు అవినీతి పరుడా? ₹2.49 కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడా? దానికి సమాధానం చెప్పాలి పత్రికలు, చంద్రబాబు నాయుడు. కాబట్టి ఒక్కసారి చూస్తే బాబు హయాంలో గరిష్ట యూనిట్ ధర ₹6.99 వరకు కొన్నాడు. ఒక యూనిట్ ₹6.99 కొన్నాడు. మనం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ₹2.49 యూనిట్ కొన్నాం. తర్వాత విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి దాంట్లో బాబు ఏ విధంగా లంచాలు తీసుకొని మాట్లాడడానికి దిగిపోయిన తర్వాత 2019లో ఏపీఆర్సీ టారిఫ్ ప్రకటించింది. పవన్ విద్యుత్కు సంబంధించి ₹4.63, సోలార్కి సంబంధించి ₹5.90. కానీ దాని తారీఫ్తో పోల్చుకుంటే ఈరోజు మనం తీసుకున్నటువంటి సెకీతో వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి ఒప్పందం ₹2.49. అంటే ఎవరు అవినీతికి పాల్పడ్డారు, ఎవరు ప్రజల మీద భారం మోపారు, ఎవరు ప్రజల సొత్తు పీపీఆర్ రూపంలో దోచుకున్నారు, ఎవరి కాలంలో అవినీతి పడ్డారని కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు మనం చూపిస్తున్నటువంటి ఆధారాలు. అదేవిధంగా ఒక్కసారి చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు నోరో మరి ఏం మాట్లాడుతున్నారో తెలియటం లేదు. కానీ ₹2.49 చాలా ఎక్కువ అన్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు సెక్కితో ఒప్పందం కుదుర్చుకున్నాడు 2016లో కేంద్ర ప్రభుత్వ సంస్థతో. ఆ రోజు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈరోజు ఒప్పందం చేసుకుంది. 500 మెగావాట్లు కొనుగోలు చేస్తే ఆ రోజు యూనిట్ ₹4.50 ఒప్పందం చేసుకుంది. ఆ రోజు తప్పబట్ల ఎవరు, ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ సంస్థ చేసుకున్నట్టు కాబట్టి. నువ్వు ₹4.50 చెల్లిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 ఇస్తే దీంట్లో అవినీతి ఎక్కడుంది? ఇదిగా పైకి పై దీంట్లో అవినీతి ఎక్కడుంది? పైకి దీంట్లో అవినీతి ఎక్కడ కనపడుతుంది? కాబట్టి నువ్వు చేసుకున్నప్పుడు నీకు చేతకాక ₹4.50 చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ₹2 తగ్గించి ₹2.49 చేసుకుంటే, ఆ రోజు నువ్వు తీసుకున్నప్పుడు మాత్రం అవినీతి కాదన్నావు. ఈ రోజు మాత్రం ₹2.49 అంటే అవినీతి అన్నావు. నెక్స్ట్ ఈరోజు ఒక్కసారి చూద్దాం.
విద్యుత్ రంగాన్ని చంద్రబాబు నాయుడు ఏ విధంగా కుప్పకూల్చాడు అంటే 2014-2019 మధ్య రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ పథకం కింద దాదాపు 8,845 కోట్లు బకాయిలు పెట్టాడు. 2014-19 మధ్య నువ్వు పెట్టినటువంటి బకాయిలు 8,845. విద్యుత్ తయారు చేసినటువంటి వాళ్ళకి సప్లై చేసినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి దాంట్లో ఎంత బకాయిలు పెట్టావు? 21,541 కోట్లు. సబ్సిడీ కిందేమో 8,845 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఎగ్గొట్టావు. 21,541 కోట్లు సంబంధించి ఆ కంపెనీలకు సంబంధించినటువంటి బకాయిలు చేసావు. కుప్ప కూలిపోయే బకాయిలు పెట్టినందువల్ల ఆ కంపెనీలు డిస్కంలు మొత్తం. అటువంటిది 29,552 కోట్ల నుంచి ఈరోజు విద్యుత్ రంగంలో అప్పులు కానీ బకాయిలు కానీ 86,215 కోట్లకి చేర్చాము. కాబట్టి ఈ పాపంలో బాబు కుదుర్చుకున్న పీపీఎల వాటా ఉందా లేదా, దానివల్ల ఈరోజు ఆ స్థాయికి ఎదిగిందా లేదా? డిస్కంలు కుప్పగూలిపోయాయి. నువ్వేమో నీ అవినీతితో లాభపడ్డావు, కానీ దాన్ని కప్పిపుచ్చుకున్న దానికి తక్కువ రేటుకు ఉన్నటువంటి వాళ్ళ మీద ఈరోజు నువ్వు బురద తల్లేటువంటి ప్రచారం చేస్తున్నావు. కాబట్టి ఇదంతా అవినీతి కాదన్నట్టుగా ఎల్లో మీడియా ప్రచారం చేయడం అనేటువంటిది సిగ్గు చేయటం అనేటువంటి విషయం. ఈరోజు ₹2.49కి పంపిణీ చేస్తామని చెప్పి సెకీ లేఖ రాసింది. టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిస్తే అతి తక్కువగా ₹2.49 వస్తే టెండర్లలో ఆ ₹2.49 బయట వ్యక్తుల దగ్గర కొనుక్కుంటే ఇదిగో ఇట్లాంటి పనికిమాలిన మాట్లాడడానికి అవకాశం ఉంది, బాధ్యత ఉండదు. కాబట్టి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేస్తే బాధ్యత ఉంటుంది. రెండు ప్రభుత్వాల మధ్య కేంద్ర ప్రభుత్వ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం అత్యంత పారదర్శకంగా ఉంటుందని చెప్పి మీరు టెండర్లలో అతి తక్కువగా వచ్చినటువంటి రేట్ ఏదైతే ఉందో మీరు ఖరారు చేయాల్సినటువంటి రేటు ₹2.49కే మేము ఇస్తాము అని చెప్పి రాస్తే దానికి ఆదాన్ని లేక సెక్కి సంతకం అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి నేరుగా ఆ రేటుకే మేము ఇస్తామంటే ఆ రేటుకే విద్యుత్ పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ముందుకు వస్తే దాంట్లో ఎక్కడ నష్టం ఉందో ఎక్కడ అవినీతి ఉందో అర్థం కానిటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు నుంచే తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక పథకం ప్రకారం అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలు ఉంటాయి అంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఐఎస్టీసీ మినహాయింపు ఈరోజు ఇచ్చినటువంటి దాంట్లో క్లియర్ గా ఇచ్చింది. రెగ్యులేటరీ కమిషన్ ఉండదు అని చెప్పిన వేవర్ ఇచ్చారు అని చెప్పినది. అటువంటిది దాంట్లో ₹2.49 కాదు, అంతా అయ్యేటప్పటికి మొత్తం కలిపితే ₹5.73 వస్తుందని చెప్పి రాశారు. ఒక ఆరోపణ అంటే ₹2.49 కాదు, దానికి ఐఎస్టీఎస్లు లాసెస్ అన్ని కలుపుకుంటే ₹5.73 వస్తాయి. ఒక ఆయన రాశాడు రాజస్థాన్ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళకంతా అక్కడ వాళ్ళకి ఆదాయం వస్తుందని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు ఏదో ఒకటి ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా రాసేటువంటి వాటిలో భాగం. కాబట్టి నీ ప్రభుత్వంలో ఏం జరిగింది, మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు అనేటువంటి ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో చూపించాం. కాబట్టి నువ్వు తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా సోలార్కి సంబంధించి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అన్ని నిర్ణయాలకు సంబంధించి నువ్వు కొనుగోలు చేసినందువల్ల ఈరోజు డిస్కంలు కుప్పగూలిపోయి విద్యుత్ రంగమే కుదేలేటువంటి పరిస్థితి ఏర్పడింది. 2019-20కి సంబంధించి ఏపీఆర్సీ విడుదల చేసినటువంటి తారీఖును మనం చూసాం. ₹4.63 ఈరోజు యూనిట్ ప్రైస్ విండ్ పవర్ కి, అదేవిధంగా ₹5.90 సోలార్ యూనిట్ కి ఉన్నారు. కాబట్టి నేను ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నుంచి ఇటువంటి అబద్దాలు చెప్పడం, ఇప్పుడు కూడా అదే అబద్దాలు సృష్టించి ఆ అబద్దాల మీదనే పాలన నడపాలనుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. అబద్దం సృష్టించడం అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఆ అబద్దాల మీదనే నీ నడక కొనసాగించడం, ఆ అబద్దాల పాపాల మీదనే నీ పాలన కొనసాగించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఏడాది అయిపోయింది, నువ్వు ప్రజలకు చేసింది శూన్యం. ఎన్ని రకాలైనటువంటి నిందలు వేసావు. కల్తీ లడ్డు విషయంలో, నెయ్యి విషయంలో నువ్వు చెప్పు, నీ మెడకే తగులుకున్నది సెల్ఫ్ గోలు వేసుకున్నావు. అన్ని రకాల నువ్వేదో భంగపాటు చేయాలి, మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి మరకంటించాలనేటువంటి ఆలోచనతో నీ చేతులు కాల్చుకుంటున్నావు. నువ్వు ప్రజల్లో నవ్వులు పాలవుతున్నావు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎన్ని రోతరాతలు ఎంతమంది రాసినా ఎన్ని కథనాలు వినిపించినా చూపించినా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు.